గుడ్ మార్నింగ్ ఎవరైనా రిమైనింగ్ విలీన ద్రావణాలు కణాధార ధర్మంలో కూడా కంటిన్యూషన్. విలీన ద్రావణాలు లైక్ ఎప్పుడైనా ఏ ఏ ద్రావణంలో ఉంటుంది ఒక ద్రావణి ఒక ద్రావితం కలిసి ఏర్పడే ద్రావణం లైక్ ఓకేనా. ఆ ద్రావణంలో ఉంటే తక్కువ పరిమాణంలో ఉండేదాన్ని ద్రావితం అని, అధిక పరిమాణంలో ఉండేదాన్ని ద్రావణి అంటారు ఓకేనా. ఆ ద్రావణంలో కూడా ఒకవేళ రిమైనింగ్ 10 ml ద్రావణం ఉంటే దీనిలో కూడా అట్లీస్ట్ 2 ml 2 grams ద్రావితం ఉంటే రిమైనింగ్ 8 ml ద్రావణం కూడా ఓకే, ఇది న్యూట్రల్ ద్రావణం అంటారు. అట్లా కాకుండా 0.001 పరిమాణంలో కూడా ద్రావితం ఉన్న ద్రావణం అంటే తక్కువ పరిమాణంలో ఊహించడానికి కూడా అంచనా వేయడానికి కూడా వీలుగానటువంటి పరిమాణం. కాబట్టి ఈ తక్కువ పరిమాణంలో కూడా ద్రావితం గల ద్రావణాలను విలీన ద్రావణాలు అంటారు. మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ టైం ఆ విలీన ద్రావణాల యొక్క కణాధార ధర్మాలు లైక్ ఎప్పుడైతే ద్రావిత కణాల యొక్క పరిమాణం వాటి యొక్క స్వభావాన్ని వివరించే ధర్మాలనే వాటి యొక్క కణాధార ధర్మాలు అంటారు ఓకేనా. ఓకే సింపుల్ థింగ్. ఎక్కువ ఏ ద్రావణంలో ద్రావితం యొక్క పరిమాణం తక్కువగా ఉంటుందో ఆ ద్రావణాలను విలీన ద్రావణాలు అంటారు. ఆ ద్రావణాలలో కూడా ద్రావిత కణాల యొక్క స్వభావం లేని పరిమాణం పైన ఆధారపడిన ధర్మాలను వాటి యొక్క కణాధార ధర్మాలు అంటారు ఓకేనా. ఈ ధర్మాల్లో కూడా ఒకటి సాపేక్ష బాష్పీభవన, ఇంకోటి బాష్పీభవన స్థానం ఉన్నది, నెక్స్ట్ వన్ ఘనీభవన స్థానం నిమ్నత, నెక్స్ట్ వన్ ద్రవ విసరణ పిండం. దాంట్లో కూడా ఫస్ట్ వన్ సాపేక్ష బాష్పీభవన నిమ్నత చెప్పినరా. సాపేక్ష బాష్పీభవన నిమ్నత, సాపేక్ష నిమ్నత ఓకే. ప్రిన్సిపల్ లైక్ దిస్ వన్ P0 minus P by P0 okay is equals to N2 by N1 plus N2. దీన్ని మళ్ళీ ఫైనలైజ్ చేస్తే మనకు ఒక సమీకరణం వస్తుంది, అది స్మాల్ w ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ M ఇంటూ స్మాల్ క్యాపిటల్ W. ఈ రకంగా సమీకరణం పంచడం రా ఓకేనా. రౌల్ట్ నియమం ప్రకారం ఇక్కడ విలీన ద్రావణాలకు వాటి యొక్క ద్రావితం యొక్క మూల భాగానికి మధ్య అనులోమానుపాత సంబంధం లేదా సంబంధాన్ని సూచించే సమీకరణం ఇక్కడ సాపేక్ష బాష్పీభవన నిమ్నత. శుద్ధ ద్రావణ యొక్క బాష్పీభవనానికి మరియు ద్రావణ బాష్పీభవనానికి మధ్య గల నిష్పత్తిని బాష్పపీడన నిమ్నత అంటారు. సేమ్ టైం బాష్పపీడన నిమ్నతకు శుద్ధ ద్రావణ యొక్క బాష్పపీడనానికి మధ్య గల నిష్పత్తిని మనము సాపేక్ష బాష్పపీడన నిమ్నత అంటారు. దట్ ఈస్ P0 minus P by P0 రా ఓకేనా. ఇప్పుడు విలీన ద్రావణాల్లో కూడా సాపేక్ష బాష్పపీడన నిమ్నత అనేది రౌల్ట్ నియమం ప్రకారం ఆ ద్రావణంలో గల ద్రావితం యొక్క మూల భాగానికి సమానం. ద్రావితం యొక్క మూల భాగం అంటే సింపుల్ థింగ్, ఏదైనా ఒక ద్రావణంలో కూడా ఫస్ట్ వన్ ఈ ద్రావణి మూల భాగం N1, ద్రావితం యొక్క మూల భాగం N2 రా ఈజ్ ఈక్వల్స్ టు xm మూల భాగం. ఇది ద్రావణ యొక్క మూల భాగం, ఇది ద్రావితం యొక్క మూల భాగం. మనం ద్రావితం యొక్క మూల భాగం మాత్రమే ఇక్కడ ఇండికేట్ చేసింది కాబట్టి ద్రావితం యొక్క మూల భాగం ఈజ్ ఈక్వల్స్ ఏమి ద్రావితం యొక్క మోల్ల సంఖ్య బై ఆ ద్రావణంలో ఉన్నటువంటి మొత్తం మోల్ల సంఖ్యను ఆ ద్రావితం యొక్క మూల భాగం సూచిస్తారు. దాన్నే N2 by N1 plus N2 ప్రిన్సిపల్ ద్వారా దీని యొక్క అనుభారం మూల సంఖ్య ఈజ్ ఈక్వల్స్ ఏంటి మళ్ళా n ఈజ్ ఈక్వల్స్ టు భారం బై అనుభారం. కాబట్టి ఈ వీటిని దీనిలో కూడా సబ్స్టిట్యూట్ చేసి మనకు ఫైనల్ సమీకరణం వచ్చింది ఓకేనా. దీన్ని సాపేక్ష బాష్పీభవన అంటారు. నెక్స్ట్ వన్ బాష్పీభవన స్థానం ఉన్నతి. బాష్పీభవన స్థానం ఉన్నది. లైక్ దిస్ వన్ ఓకే. బాష్పీభవన స్థానం ఉన్నది అంటే దాని సింపుల్ థింగ్, ఇక్కడ ఏదైనా ఒక ద్రావణికి ఈ రకంగా సింపుల్ ఇక్కడ ఏదైనా ఒక ద్రావణంలో T0 ఏమో శుద్ధ ద్రావణ యొక్క బాష్పీభవన స్థానం అనుకోండి, T1 ఏమో ద్రావణ యొక్క బాష్పీభవన స్థానం, నెక్స్ట్ వన్ T2 అనేదేమో ద్రావణం యొక్క బాష్పీభవన స్థానం. ఈ రకంగా సింపుల్ గా ఇండివిజువల్ గా శుద్ధ ద్రావణ యొక్క బాష్పీభవన స్థానాన్ని అబ్జర్వ్ చేయాలి. సేమ్ టైం సాధారణంగా నీటి యొక్క బాష్పీభవన స్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ రా. ఒకవేళ అదే నీటికి
చక్కెరను కలిపి ఏర్పరిచిన ద్రావణం యొక్క బాష్పీభవన స్థానం ఎట్లయితే షుగర్ చక్కెర ద్రావణం కాబట్టి ఆ చక్కెర ద్రావణం యొక్క బాష్పీభవన స్థానాన్ని దాని యొక్క రేట్ అధికం బాష్పీభవన స్థానం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా బాష్పీభవన స్థానాలను ఆధారంగా చేసుకొని వీటి యొక్క డెల్టా టిఎఫ్ విలువను రాబడతాము ఓకేనా ఎప్పుడైనా శుద్ధ ద్రావణి యొక్క సింపుల్ ఇక్కడ బాష్పీభవన స్థానం ఉన్నది డెల్టా టిఎఫ్ అని దేనంటారంటే సింపుల్ గా శుద్ధ ద్రావణి రౌల్ట్ నియమం ప్రకారం సాపేక్ష బాష్పీభవన నిమ్నత లాగానే రౌల్ట్ నియమం ప్రకారం శుద్ధ ద్రావణి బాష్పీభవన స్థానము ద్రావణం యొక్క బాష్పీభవన స్థానానికంటే తక్కువగా ఉండును శుద్ధ ద్రావణి యొక్క బాష్పీభవన స్థానము ద్రావణం యొక్క బాష్పీభవన స్థానం కంటే అది తక్కువగా ఉండును లైక్ కాబట్టి దీనిలో ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసమే మనకు ఈ లైక్ ఏమి దాని యొక్క బాష్పీభవన స్థానం డెల్టా టిఎఫ్ గా సూచిస్తారా శుద్ధ ద్రావణేమో ఇదిరా T1 ఏమో ద్రావణం 1 ఓకేనా నెక్స్ట్ వన్ ఈ రెండింటి మధ్యన వేసిన డెల్టా టిఎఫ్ గా సూచించవచ్చు సేమ్ టైం ఒకవేళ ద్రావణం 1 ద్రావణం 2 ఉంది కదా దానిలో బట T2 T1 ఓకేనా ఇస్ ఈక్వల్స్ టు డెల్టా టిఎఫ్ గా సూచిస్తారు ఓకేనా సేమ్ టైం ఇక్కడ డెల్టా సింపుల్ గా ఇది ద్రావణం శుద్ధ ద్రావణం యొక్క బాష్పీభవన స్థానానికి మరియు ద్రావణం యొక్క బాష్పీభవన స్థానానికి మధ్య గల వ్యత్యాసాన్ని బాష్పీభవన స్థానం ఉన్నతి అంటారు దాన్ని డెల్టా టిఎఫ్ చే సూచిస్తారు ఈ డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఈ రకంగా T0 T1 T0 లేక సేమ్ టైం T2 T1 రాసుకోవచ్చురా అకార్డింగ్ టు రౌల్ట్ నియమం ప్రకారం ఇక్కడ ఏందన్నా ద్రావణం యొక్క బాష్పీభవన స్థానం ఉన్నది డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు లైక్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x2 ఓకేనా మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది లైక్ దేనిలో కూడా ఏదైనా విలీన ద్రావణంలో ద్రావితం యొక్క మోల్ భాగానికి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ద్రావితం యొక్క మోల్ భాగం ఇస్ ఈక్వల్స్ టు x2 ఇస్ ఈక్వల్స్ సేమ్ మన సేమ్ టైం మనకు n2/n1 n2 నా ఓకేనా మనం దీన్ని ఏం చేస్తాం n2 ఇస్ ఈక్వల్స్ టు ద్రావితం భారం బై n భారం సేమ్ టైం n1 ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ W బై క్యాపిటల్ M దాని దీంట్లో సమ్ చేస్తే మనకి ఏం వస్తుంది డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ w బై స్మాల్ m క్యాపిటల్ W బై క్యాపిటల్ M దీని తల కింద రాస్తే ఏమైంది చూడండి డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ w into capital M by small m into capital W ఓకేనా ఇక్కడ ద్రావణం యొక్క మోలార్ ద్రవ్యరాశి లైక్ 1 కిలోగ్రామ్ అనుకుంటే 1 లీటర్ అంటే 1 కిలో అనుకుంటే దాన్ని ఏం చేస్తామంటే 1000 మోలార్ గా రాసుకోవచ్చు డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు స్మాల్ w into 1000 by capital W small m into capital W ఓకేనా సేమ్ టైం లైక్ ఇంతకుముందు డెల్టా టిఎఫ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చెప్పే కదా ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేస్తే మనకి ఏమొస్తుంది ఒక కాన్స్టెంట్ వస్తుంది దాన్ని kf లైక్ kf into దీన్ని డెల్టా టీబీ అంటారు డెల్టా టీబీ దీన్ని kv అంటారు kv into x2 లా కాబట్టి ఇక్కడ దీని దగ్గర ఇక్కడ మన kv వస్తుంది డెల్టా టీబీ is equals to kb into w into 1000 by small m into capital W మనకు కావాల్సింది ఇది కాబట్టి ఆ మొత్తం దాన్ని ఇక్కడ తీసుకొస్తే ఏమైతే చూడండి ఒకసారి kb is equals to delta tb into small m capital W by small w into 1000 okay this is ఫైనల్ బాష్పీభవన స్థాన ఉన్నతి స్థిరాంకం ఉన్నతి సమీకరణం రా కాబట్టి ఈ రకంగా ఈ సమీకరణాన్ని ఈ రకంగా ఉత్పాదిస్తాం నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఘనీభవన స్థానం ఉన్నతి నెక్స్ట్ క్లాస్ చెప్తాం